హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. కుజదోషం, నాగదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సకల సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగునూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్పై స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని నేరుగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకుంటే 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని పొందొచ్చు. అలాగే గురుగారిని ఆఫీస్కి వెళ్ళి నేరుగా కలవాలి అని అనుకునే వాళ్ళు సోమాజిగూడ ఫ్లాట్ నెంబర్ 502 మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146 ఇక్కడ గురుగారి ఆఫీస్ ఉంటుంది. గురుగారిని నేరుగా కూడా ఇక్కడికి వెళ్ళి కలవచ్చు. అలాగే ఈ నెల 21, 24 తేదీలో గురుగారి ఆధ్వర్యంలో నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునే వారు కూడా స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు, ముందుగా కాలర్స్తో మాట్లాడే ముందు కళత్రస్థానం అని అంటారు కదండి, జాతక మనం జన్మకుండల్లో చూసినట్టయితే ఈ కళత్రస్థానం అంటే రెండవ వివాహ యోగము అని అంటూ ఉంటారు కదా, అసలు దీని ప్రభావం ఎలా ఉంటుంది గురుగారు? జాతకరీత్యా కనుకమ్మ 7వ స్థానంలో కుజుడు పడ్డా, 8వ స్థానంలో కుజుడు పడ్డా సరే ఖచ్చితంగా వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్యలో విభేదం అనేది వస్తుంది, విడిపోవడం. కొన్ని కేసుల్లో దాంతోపాటు చంద్రుడు కూడా సప్తమంలో పడ్డట్టయితే, చంద్రుడు కానీ శుక్రుడు కానీ సప్తమ స్థానంలో పడ్డట్టయితే ఖచ్చితంగా డైవర్స్ కావడం అనేది నిత్యకృత్యంలో చూస్తున్నాం, జాతకాల్లో చూస్తున్నాం. ఆ సప్తమ భావాన్ని బట్టి వాళ్ళ యొక్క దాంపత్యం ఎట్లా ఉంటుంది అనేది చెప్పవచ్చు. అదే ఆడమనిషి పెళ్ళి భార్యాభర్తలు ఎవరైతే నూతన దంపతులను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, సపోజు పెళ్లి కూతురి దాంట్లో కనుక జాతకంలో దోషం ఉన్నట్లయితే పిల్లవాడి దాంట్లో బలంగా ఉండాలి. సప్తమ స్థానం కళత్ర స్థానం బలంగా ఉన్నట్లయితే ఈ యొక్క దోష ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. దానితో పాటు గురు దృష్టి కనుక పడ్డట్లయితే ఆ దోష ప్రభావం తగ్గుతుందాము. అది చూడంగానే చెప్పచ్చు ఇది మాంగళ్య దోషమా, ఎటువంటి దోషం, దాంపత్య జీవితం ఎట్లా ఉంటుంది, చేసుకుంటే వీళ్ళిద్దరు కలిసి వస్తుందా లేదా, ఇద్దరు దాంపత్యం బాగుంటుందా లేదా, తర్వాత సంతానపరమైన దోషాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ముందుగా చూసుకోవాలమ్మా. మ్యాచింగ్ రిపోర్ట్ చూసేటప్పుడు ఫస్ట్ ఇద్దరు భావాలు ఎట్లా ఉంటాయి, షష్టాష్టకాలు కాకూడదు. అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశి 6వది అట్లా షష్టాష్టకాలు కాకూడదు. ఉంటే ఇద్దరికి కుజదోషం ఉండాలి, లేకపోతే ఇద్దరికి ఉండకూడదు. తర్వాత కళత్రస్థానం బలంగా ఉండాలి, సంతానపరమైన దోషాలు కూడా ఉండకూడదు. అంతే కదా, వివాహం చేస్తున్నామంటే వాళ్ళ జీవితకాలం మంచిగా సాగాలంటే ఇవన్నీ చూడాలి. తర్వాత దశలు, అమ్మాయికి శని మహర్దశ, అబ్బాయికి రవి మహర్దశ అయితే వాళ్ళని శత్రుదశలు అంటారు వాటిని. వాళ్ళిద్దరి యొక్క మనోభావాలు కలవు అనమాట. కాబట్టి ఈ దశ ప్రభావం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా సూక్ష్మంగా గ్రహించి నిర్ణయించినట్లయితే వాళ్ళ జీవితాలు మంచిగా సాగుతాయమ్మ. గురుగారు, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరికి నాగదోషం ఉండి తెలియక వారిద్దరికి వివాహం చేస్తే ఒకరి జాతకంలో ఉండబట్టి దోష ప్రభావం మరొకరి జీవితం మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుందా గురుగారు? ఖచ్చితంగా ఉంటుందమ్మా. నాగదోషం అనేది పెళ్లి కాకముందే కనుక రెమెడీ చేసుకున్నట్లయితే వాళ్ళకు పుట్టే పిల్లలకు రాకుండా ఉంటుంది. అది చేయకుండా కనుక భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి నాగదోషం ఉన్నా నెక్స్ట్ కలిగే సంతానానికి ఖచ్చితంగా వంశానుక్రమంగా వస్తుంటుంది. అందుట్లో ఎటువంటి అనుమానం లేదు, ఎందుకంటే నిత్యకృత్యంలో కనపడుతున్నది. వాళ్ళు నాగ ప్రతిష్ఠ కనుక చేసినట్లయితే, వివాహం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు పుట్టే పిల్లలకు కూడా ఈ నాగదోష ప్రభావం బలంగా ఉంటుందమ్మా, అనుమానం లేదు అందులో. గురుగారు, ఒకసారి నాగదోషం ఉంటే దానికి సరైన సమయంలో పరిష్కారం చేసుకోకపోతే కనుక ఎన్ని తరాల వరకు ఈ నాగదోషం అనేది వెంటాడుతూ ఉంటుంది? ఈ నాగదోషం అనేది 7 తరాలు కంటిన్యూషన్ వస్తుందమ్మా. తరతరాలుగా వంశానుక్రమంగా 7వ తరం వరకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మా ఇంట్లోనే ఉన్నాయి దోషాలు. మా అమ్మగారు ఫాదర్ చేశారు, ఆయన సర్పాన్ని చంపడం వల్ల నాకున్నది, మా పిల్లలకు కూడా ఉన్నది నాగదోషం. ఇవన్నీ కూడా ముందుగా కనుక్కొని చేసినట్లయితే వాళ్ళ జీవితాలు సుఖంగా సాగుతాయి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, వాళ్ళు చేసే వృత్తిలో ఉద్యోగంలో కానివ్వండి, డబ్బు నిలబడటం ఫస్ట్ పాయింట్. ఈ నాగదోషం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆస్తులు కోల్పోతారమ్మా. ఆస్తులు వీళ్ళ తరానికి వచ్చేటప్పటికి అంతకుముందు 100 ఎకరాలు ఉన్నవాడు కూడా మన హయాంలోకి వచ్చేటప్పటికి కనీసం 1 ఎకరం కూడా ఉండదు. చివరికి ఉండడానికి ఇల్లు ఉండడం కూడా కష్టమైనటువంటి జాతకాలు చూస్తున్నాం. ఇది ముందుగా చూసుకొని ఖచ్చితంగా దాన్ని రెమెడీ చేస్తే ఇక్కడి నుంచి వచ్చే కాలం కలిసి వస్తుంది ఎవరికైనా సరే. కొంతమంది ఉన్నారు వీళ్ళు సంపాదించిన ఆస్తులు కూడా నిలబడవు, ఎందుకంటే ఏదో అప్పుల పాలైపోవడం, కొన్న ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఈ నాగదోషం ఉండడం వల్ల. దాన్ని ముందుగా గ్రహించుకొని దాన్ని రెమెడీ చేస్తే, కరెక్ట్గా నాగప్రతిష్ఠ చేసినట్లయితే
అక్కడి నుంచి కాలం కలిసి వస్తుంది, ఆస్తులు కొనుక్కున్న ఆస్తులు నిలబడతాయి, ఆస్తులు పెరగడం కానీ, కొంతమంది ఆస్తులు పెరగవమ్మా, ఉన్నా సరే ఆస్తులు అట్లాగే ఉంటాయి, ఎన్నాళ్ళు పోయినా అవి ఎదుగు పొదుగు ఉండవు ఆస్తులు, అది కూడా నాగదోష ప్రభావమే. అది కాకుండా జాతకంలో కూడా కొన్ని దోషాలు ఉంటాయి, కుజుడు ఎట్లా ఉన్నాడు, కుజుడు నీచలో కనుక ఉన్నట్లయితే కూడా ఆస్తులు పెరగవు. పెరగకపోతే ఆలోచించాలి, ఎందుకు పెరగట్లేదని థింక్ చేయాలి. నాలాంటి వాడు చూస్తే చెప్పేస్తుంది దీనివల్ల దోషం ఉంది, దీనివల్ల పెరగట్లేదు, వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే ఆస్తులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. గురుగారు, ఒకవేళ జాతక చక్రంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో కలిసి ఉన్నా, ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటే మనం నాగదోషంగా పరిగణించవచ్చు అంటారు? జాతకపరంగా లగ్నంలో ఉన్న పంచమ భావం, పంచమం అంటే పుత్రస్థానం అంటారు, అట్లాగే లక్ష్మీ స్థానం కూడా. పంచమంలో ఉన్న, లగ్నంలో ఉన్న, అష్టమంలో ఉన్న కొన్ని గ్రహాల కలయిక, రెండవ స్థానంలో కుజకేతువులు కలిసి ఉంటే కూడా సర్పశాప యోగం అంటారమ్మా. అదే కుజుడు రాహు కలిస్తే కూడా సర్పశాప యోగం, శుక్రుడు రాహు కలిస్తే కూడా ఈ యొక్క నాగదోషం కిందకు వస్తుంది. ఒక 12 రకాల దోషాలు ఉన్నాయమ్మా, దాన్ని బట్టి ఏ రకంగా కలిసినా కూడా నాగదోష ప్రభావం అది. గురుగారు, మరి ఈ నెల 21వ తేదీన 24వ తేదీన నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం చేస్తున్నారు కదా మీరు, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి గురుగారు? ఈ నెల 21వ తారీఖు గురువారం అయిందమ్మా. ఆ రోజు ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం సర్ప సంబంధమైన నక్షత్రం. ఇది చాలా విశేషం, నాగదోషాలకి, కుజదోషాలకి, సర్పదోషాలకి విశేషమైన ఫలితం ఉంటుంది. ఆ రోజు కనుక చేసినట్లయితే 100 రెట్లు ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఆ రోజు 21వ తారీఖు రాజమండ్రి కొవ్వూరు పక్కన తాళ్లపూడి గ్రామంలో నవదుర్గా సమేత కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో సామూహికంగా నాగప్రతిష్ఠ చేస్తున్నాం, ఎంతో విధానంగా చేస్తున్నాం. అట్లాగే 24వ తారీఖు హైదరాబాద్ కోహిడా గ్రామంలో కొండపైన వెలిసిన ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రంలో కూడా ఈ యొక్క నాగప్రతిష్ఠా మహోత్సవం జరుపుతున్నామన్నమ్మ. ముందుగా కనుక ఎవరైనా చూసుకోవాలి, ఫస్ట్ మన నాగదోషం ఉన్నదా లేదా చూసుకొని సంప్రదించినట్లయితే వాళ్ళకి ఏ రకమైన దోషం ఉంది, ఏం చేస్తే ఈ యొక్క ఫలిత ఇబ్బందుల్లోంచి బయటపడతారని చూడంగానే చెప్పొచ్చమ్మా ఖచ్చితంగా. గురుగారు, ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే స్వయంగా పాల్గొనలేని వారు కావచ్చు ఈ నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమంలో, వాళ్ళ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు అండి? వాళ్ళ గోత్రనామాల పేరు మాగానే మీరు ఈ కార్యక్రమం జరిపిస్తారా? ఖచ్చితంగా చేయొచ్చమ్మా. కొంతమందికి ఏమవుతుందంటే దూరాభారంలో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు మీరు రాలేవండి అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మణో వై సర్వా దేవతా అని శాస్త్రం చెప్తుంది. ఒకవేళ కనుక వాళ్ళకి కుదరని పక్షంలో ఇంట్లో పిల్లాడికి చేయాలంటే తల్లిదండ్రులు కూర్చొని చేస్తే కుటుంబం మొత్తానికి పనిచేస్తుంది. తల్లిదండ్రులు కూడా అవకాశం లేదు అంటే కనుక గురుస్థానం బ్రహ్మస్థానంలో బ్రాహ్మణ చేత చేయిస్తే 100కి 100% ఫలితం వస్తుంది. అందులో అనుమానం లేదు. ఎందుకంటే మన ద్రవ్యం ఎప్పుడైతే భగవంతుడికి సమర్పించామో మన ఫలితం మనకు వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదమ్మా. బ్రాహ్మణ చేత కూడా చేయిస్తే మీరు కూర్చొని చేస్తే ఎంత ఫలితం వచ్చిందో అంతకన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. ఎందుకంటే బ్రహ్మస్థానం నేనే కూర్చొని చేశాననుకో, నేనే కూర్చొని చేస్తాను సహజంగా. చేసినప్పుడు మేము చేసే ఉపాసనా బలంతో చేయడం వల్ల ఇంకా మంచి ఫలితం వస్తుంది, అందులో ఏం అనుమానం లేదు. అట్లా గురుగారు, మరి ఈ అపాయింట్మెంట్ నెంబర్స్ అనేది మనం చెప్తూ ఉన్నాం కదా, అంటే కొంతమంది దగ్గరగా ఉన్న వాళ్ళు వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని మీరు నేరుగా కలుస్తూ ఉంటారు, కానీ దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కూడా కాల్ అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా, ఈ కాల్ ద్వారానే మీరు జాతకం చూసి వారికి పరిహారాలు అందిస్తుంటారా గురుగారు? ఇస్తున్నామమ్మా. ఆన్లైన్లో కుదరని వాళ్ళు ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తున్నాం. ఫోన్లో నేనే స్వయంగా మాట్లాడి వాళ్ళ యొక్క జాతక విశ్లేషణ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, దానికి ఏం చేస్తే మార్గం దొరుకుతుంది అనేది 100కి 100% ఫోన్లో కూడా చెప్తున్నానమ్మా. కుదరని వాళ్ళు ఫోన్లో సంప్రదించవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కూడా వస్తే అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ అపాయింట్మెంట్ ప్రకారం కలిస్తే కూడా అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. గురుగారు, ఒకవేళ చిన్న వయసులో అంటే బాల్యంలోనే ఈ నాగదోషం మనకి జాతకం చక్రం వేసినప్పుడే తెలుస్తూ ఉంటుంది కదా, దాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నట్లయితే కనుక అసలు బాల్యంలో నాగదోషం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? బాల్యంలో వచ్చేటప్పటికి పిల్లలు మాటలు రాకపోవడం కానివ్వండి, కొంత పిల్లలకి 3 సంవత్సరాలైన మాటలు రావు నాగదోష ప్రభావం చేత. అట్లాగే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ ఎదకపోవడం, వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి రావడం, రాహుగ్రహ ప్రభావం వల్ల కొంతమంది పిల్లలు చాలా రూడ్గా ఉంటారు, నేలకేసి కొట్టుకోవడము, పిచ్చి పిచ్చిగా చేయడం, మొండిగా వినడం, కొట్టినా సరే వాడిని తిట్టినా మాట వినరు కొంతమంది పిల్లలు. అది ఖచ్చితంగా రాహు ప్రభావం అమ్మ. అది గమనించుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, అయ్యో మన పిల్లాడు మాట వింటలేదే, ఎంత చెప్పినా కొట్టినా మాట వింటలేదు బాధపడుతుంటారు. కొట్టకూడదు. పిల్లల్ని కొడితే ఈ రోజుల్లో కొడితే వినేవాళ్ళు ఎవరు లేరు సహజంగా. చిన్నపిల్లలు కూడా బుజ్జగించి చెప్తేనే వినే పరిస్థితులు వచ్చేసినాయి ఈ రోజుల్లో. దానితో వాడి ప్రభావం ఇంకా బలంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది, ఎందువల్ల ఇట్లా అవుతుంది పిల్లవాడికి అనేది చూసుకొని ఆ యొక్క దోష ప్రభావాన్ని చూసుకొని దాన్ని కరెక్ట్గా పరిహారం చేస్తే పిల్లల్లో మార్పు అనేది ఖచ్చితంగా 90% మార్పు వచ్చేస్తుందమ్మా. ఆ 10% మాత్రం కొద్దిగా ఉంటుంది గ్రహ ప్రభావం. 100కి 100% మార్చేస్తే మనం దేవుళ్ళం అయిపోతాం కదా.
ఒక 90% మాత్రం కొద్దిగా మార్పు వస్తుంది, 10% అనుభవించాలి. అది కూడా కర్మ ప్రభావాన్ని బట్టి అనుభవించాలి అంతే. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి, లైన్లో ఉన్నారు. హలో 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 అమ్మ నమస్తే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ చెప్పండి, ఎవరి గురించి? గురువు గారికి నమస్కారం. చెప్పమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, రాసుకుంటారు చెప్పండి. అదే నాగదోషం ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి గురువు గారు? నాగదోషం ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయి, ఇదేనమ్మ ప్రశ్న? అవునవును. లేదంటే జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? జాతకం కాదు, నాగదోష లక్షణాల గురించి తెలుసుకోవాలి. అలాగే చెప్పమ్మా, ఎవరి గురించి అడుగుతున్నారు మీరు? ఇంట్లో నాగదోషం ఉంటే లక్షణాలు, ఎటువంటి లక్షణాలు అనే ఇప్పటిదాకా చెప్పాను, అదే చెప్పానమ్మా, వాటి గురించే చెప్పాను. మీరు చూసినట్లేరు టీవీ. నాగదోషం ఉంటే పిల్లల చదువు కుంటు పడిపోతుంది, చదువు సాగదు, పిల్లలకు వచ్చేటప్పటికి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఓకేనా? చదువు మధ్యలో ఆగిపోవడం, వివాహం లేటు కావడం, సంతానం లేటు కావడం, తర్వాత వివాహానంతరం పిల్లలు లేటు కావడం, సరైన ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టకపోవడం, తర్వాత ఉద్యోగ సమస్యలు, ఇవన్నీ కూడా నాగదోష ప్రభావంలో వస్తాయన్నమాట. డబ్బు నిలబడకపోవడం, ఆస్తులు నష్టపోవడం, తల్లిదండ్రులను కోల్పోవడం, తల్లిగానే తండ్రిగానే చిన్నతల్లిని గతించిపోతారు, చనిపోవడం జరుగుతుంది పెద్దవాళ్ళు. అట్లా తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకి దక్కకపోవడం, లేదు వీళ్ళ ఆస్తులు వేరే వాళ్ళు మోసం చేయడం, ఇట్లా ఈ రకమైన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాగదోష ప్రభావం వల్లే జరుగుతాయమ్మా, వేరే కారణం ఉండదు. గురుగారు, మరొక చిన్న సందేహం అండి. కొంతమందికి కలలో జంట సర్పాలు కనిపించటం, లేకపోతే సర్పాలు కాటు వేసినట్టు కలలో వస్తూ ఉండటం, తరచూ సర్పాలు కనిపిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. పడగ విప్పినట్టు కూడా కలలో కనిపిస్తూ ఉంటాయి. ఇది దేనికి సంకేతం గురుగారు? ఇది కూడా నాగదోషానికి ఒక సంకేతంగా చెప్పొచ్చా? అవునమ్మా, మీరు కరెక్ట్గా చెప్పారు. సర్పం ఇట్లా లేచి నిలబడి బొసగొట్టిందంటే నీకు నాగదోష ప్రభావం బలంగా ఉన్నట్టు స్టార్ట్ అయిన ఇండికేషన్స్ అవి. అట్లాగే రెండు పాములు కలిసి ఉండటమే చాలా మహాదోషం అది. అట్లా చూస్తే మహాదోషం. విడిగా కూడా నిత్యకృత్యంలో కూడా వీడియోస్ కూడా చూడకూడదు. కొంతమంది సెల్ ఫోన్లో వీడియోలు చూస్తున్నారు, అది కూడా చాలా మహాపాపం. అది రెండు సర్పాలు కలవడం దోషం. తర్వాత మామూలుగా దర్శిస్తే తప్పు లేదు, సర్పాన్ని యొక్క నీడ కూడా మన మీద పడకూడదు. ఇవన్నీ కూడా ఇండికేషన్స్. అది కనపడిందంటే భగవంతుడు మనకేదో అనుగ్రహించి నీకు ఇట్లా దోషం ఉందిరా నాయన నువ్వు చూసుకొని ఇండికేషన్ అది. అట్లా ఉంటే కనపడ్డప్పుడు వెంటనే మంచి పండితుల్ని, జ్యోతిష పండితుల్ని, నాగశాస్త్రం తెలిసిన వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి ఇట్లా కనపడిందని చెప్తే దానికి ఏంటో ఇండికేషన్ చెప్తామమ్మా. అట్లాగే జాతకం చూస్తే తెలిసిపోతుంది దశలు ఎట్లా ఉన్నాయి. ప్రజెంట్ ఏమైనా రాహుదశ, కేతు దశ ప్రారంభమైతేనే అట్లా కనపడతాయి కొంతమందికి, అందరికి కనపడవమ్మా. అది కూడా కొన్ని నక్షత్రాల వాళ్ళకి ఇండికేషన్స్ వస్తాయి. కొంతమంది భగవంతుడు తొందరగా ఐక్యం కలిసిపోయే వాళ్ళు ఉంటారు, భగవంతుడు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మాత్రమే ఇండికేషన్స్ వస్తాయి, అందరికి కనపడవు. మళ్ళీ కొన్ని నక్షత్రాలకే కనపడతాయి అవి. అటువంటి వాళ్ళకి ఇండికేషన్ కనపడుతుంది. కనపడప్పుడు వెంటనే జాతకంలో ఏం దోషం ఉంది చూపించుకొని కనుక చేసుకున్నట్లయితే రాబోయే కాలం బాగుంటుంది. అట్లాగే అట్టి పెట్టుకొని కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఏదో రకమైన ఇబ్బందులు, అనుకోని ఇబ్బందులు తారసపడటం, మనుషులు దెబ్బతింటం ఇట్లా జరుగుతూ ఉంటుంది సహజంగా. అంటే గురుగారు, నాగదోషానికి సంబంధించి అసలు ఎలా ఈ దోషం అనేది వస్తుంది, దానికి ఎలా పరిహారం చేసుకోవాలి, దీనివల్ల జాతకం జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చాలా చక్కగా వివరిస్తున్నారు. దీని మీద మీరు రీసెర్చ్ చేశారా గురుగారు? అవునమ్మా, నేను నాగశాస్త్రం మీద ఒక పుస్తకం కూడా రాశాను. గత 15 సంవత్సరాల నుంచి రాహుకేతువుల మీద ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది, మానవుడి జీవితం మీద ఏ విధంగా ఉంటేనే దాంట్లో చాలా డీప్గా రీసెర్చ్ చేశానమ్మా. దాని గురించి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అందరికీ తెలియాలి, చాలామంది తెలియట్లేదు, ఏదో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు ఏది చెప్పినా సహజంగా ఇబ్బందుల్లో ఉంటాం కాబట్టి ఏ పుట్టలో ఏ బాగుందో తెలియదు అంటారు కదా. కాబట్టి ఎవరేం చెప్పినా మన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదో హోమమో లేకపోతే జపమో లేకపోతే ఇంకోటో చేస్తున్నారు. దానివల్ల ఫలితాలు రావట్లేదు. అల్టిమేట్గా నాగప్రతిష్ఠ అనేది అల్టిమేట్గా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎవరైనా సరే నాగప్రతిష్ఠ చేస్తే ఆ రోజు వరకు వాళ్ళు ఉన్న పరిస్థితి నుంచి బయటపడతారు. సంవత్సరం తిరిగే లోపల అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. నాగదోషం ఉన్నవాళ్ళు కాలం కలిసి రాకపోయినా సరే ఈ యొక్క నాగప్రతిష్ఠ చేస్తే ఆ రోజు నుంచి లెక్క పెట్టుకుంటే సంవత్సరం తిరిగే లోపల వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది. ఖచ్చితంగా ఉన్నత స్థితికి వెళ్తారు, అన్ని రకాలుగా కూడా మంచి ఉచ్చ స్థితికి వెళ్ళిపోతారు, అనుమానం లేదు. గురుగారు, సుమారుగా నాగశిల ప్రతిష్ఠ చేసిన తర్వాత దాని యొక్క ఫలితం ఎన్ని రోజులు, ఎన్ని నెలల నుంచి మొదలవుతుందండి? చాలామందికి 40 రోజుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఫలితం. 3 రోజులకు వచ్చిన వాళ్ళని కూడా నేను చూశాను. ఒక వ్యక్తి ఈ మధ్య నా దగ్గరికి వచ్చాడు. అతనికి అప్పటికే 40 సంవత్సరాలు 38 ఏళ్ళు వచ్చేసినాయి.
గురువుగారు అసలు నాకు పెళ్ళి అవుతుందా లేదా చెప్పండి అని అడిగాడు. జాతకపరంగా వివాహం అయ్యే యోగం ఉన్నది, మీరు డైరెక్ట్ చెప్పండి గురువుగారు, నేనేం ఫీల్ గాను, అసలు అవుతుందా కాదా అనే సందేహం అతనికి వచ్చేసింది. లేదయ్యా ఖచ్చితంగా వివాహం అవుతుంది, వివాహ యోగం ఉంది, సంతాన యోగం ఉందని చెప్పి ఇదే నాగప్రతిష్ఠ చేయించానమ్మ. 3వ రోజు సంబంధం వచ్చింది ఆ వ్యక్తికి, 3వ రోజే సంబంధం వచ్చింది. నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ అయింది, 40 రోజుల్లో పెళ్లి కూడా అయిపోయింది. ఆ పిల్లవాడికి 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. మరి అప్పటిదాకా 38 సంవత్సరాలు పెళ్లి కాగా ఎంతో ఇబ్బందులు పడి ఎంతమంది దగ్గరకు వెళ్ళి తిరిగి విసిగిపోయి నన్ను ఆ ప్రశ్న వేశాడు. నిజంగా చెప్పండి గురువుగారు, నిజంగా అవుతుందంటారా, నిజంగా అవుతుందంటారని 10 సార్లు నన్ను క్వశ్చన్ చేశాడు. అంటే అతనికి నమ్మకం పోయింది చివరికి. అంటే మేము అబద్ధం చెప్తున్నాం అనే ఉద్దేశంతో 10 సార్లు అడిగాడు. లేదయ్యా ఖచ్చితంగా వివాహం అవుతుందని చెప్పాను. అతనికి 3వ రోజే ఫలితం కనపడిందమ్మా. అంటే దోష తీవ్రతని బట్టి దాని ఫలితం ఉంటుందండి. అవునమ్మా, చాలా మందికి నాకు తెలిసి 40 రోజుల్లో ఫలితం అనేది 90% కనపడుతుందమ్మా. వాళ్ళు నమ్మకంతో చేయాలి, ప్రధానంగా అనుమానంతో చేయకూడదు. నమ్మకంతో చేస్తే ఏ పని అయినా సరే ఖచ్చితంగా 40 రోజుల్లో ఫలితం వస్తుంది. ఒక 10% మంది మాత్రం ఫలితం రాదు. ఎందుకు రాదంటే వాడు చేసిన కర్మ ప్రభావం అయి ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు కొన్ని ఉంటాయి కదా, అన్నీ ఏదో పనులు చేసి కొబ్బరికాయ కొట్టుకుని పూజ ఫలితం కూడా రాదు. మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి, మన కోరిక ధర్మమైన కోరిక ఉండాలి, అంతే కదమ్మా, ధర్మమైన కోరిక ఉండాలి. పక్కన వాడిన ఆస్తి నాకు వచ్చేసేయాలి, లేదా మా అన్న ఆస్తి మొత్తం నాకు అన్యాయంగా రావాలి, లేదా నాకు నా స్థితి లేకపోయినా నాకు ₹1 కోటి కట్టడం కావాలి రాదుగా. ధర్మమైన కోరిక పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అది కూడా ప్రతిష్ట చేయగానే ఖచ్చితంగా ఒక సంబంధం వస్తుందమ్మా. వచ్చినప్పుడు ఆ పెళ్లి చేసుకోవాలి. ఇంకా కొద్దిమ్మ కోరికలు పెట్టుకొని ఇంకా ఏదో చేద్దాం, ఇంకా మంచిది వస్తుందని వెయిట్ చేస్తే మళ్ళీ లేట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఆకలి వేసినప్పుడు భోజనం, సపోజ్ మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, భోజనం వేళకి వచ్చారు, భోజనం తినేళ్ళంటే అమ్మా మేము సహజంగా అంటాం, అన్నప్పుడు భోజనం చేసి వెళ్ళాలి. తినకుండా కనుక వెళితే ఆ రోజు భోజనం దొరకదు ఎవరికైనా సరే. అట్లాగే ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఒక సంబంధం వచ్చినప్పుడు చేసుకోండి అని వచ్చినప్పుడు, మంచి సంబంధం వచ్చినప్పుడు చేసుకోకుండా కనుక మళ్ళీ ఇప్పుడు కాదు తర్వాత ఇంకో మంచిది చూద్దామని కనుక వెయిట్ చేస్తే మళ్ళీ లేట్ అయిపోతుంది ఖచ్చితంగా. ఇటువంటివి ధర్మశాస్త్రం పెద్దవాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు ఊరికే చెప్పాలి. ఇటువంటివి గమనించుకొని కనుక ముందుకెళ్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది. అలాగే గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/5/89. సమయం అండి? 10:35. ఉదయమా రాత్రా? ఉదయం అండి. పేరండి? జ్యోతి మానుష. అలాగే ఎక్కడ జన్మించారు? రేపల్లి అండి, గుంటూరు డిస్ట్రిక్ట్. గురుగారితో మాట్లాడండి. ఓకే చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం. పెళ్లి చేసావా? లేదు సార్. పెళ్లి పరంగా దోషం కనపడుతుంది. ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది ఏమైనా ఉందా? రాలేదు సార్, చూస్తున్నాము. కొంచెం లేట్ అయింది, ఫారెన్ వెళ్ళడం వల్ల లేట్ అయింది సార్. ఎక్కడుంది అమ్మాయి? ఫారెన్ వెళ్ళడం వల్ల కరోనా కొంచెం లేట్ అయింది, వచ్చింది ఇప్పుడు ఇక్కడే ఉంది. ఓకే. దాని దగ్గర ఏజ్ రావడం వల్ల కొంచెం మ్యాచెస్ రావట్లేదు సార్, ఎలిజిబుల్గా రావట్లేదు. జాతక పరంగా ఏమైందంటే సప్తమంలో చంద్రుడు పడ్డాడు, లగ్న దోషం ఉంది. అష్టమ స్థానంలో రాహు పడ్డాడు. గుర్తుపెట్టుకోండి, అష్టమ స్థానంలో ఆడ మనిషికి రాహు ఉండకూడదు. రాహు ఉంటే వివాహం లేటు కావటం, అనుకూలమైన సంబంధం రాకపోవటం, వచ్చిన తర్వాత చేసుకున్న వాడితో కొన్ని రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అర్థమైందా? ఫస్ట్ మీరు పెళ్లి చేయాలనుకున్నప్పుడు ముందుగా రెమెడీ చేయాలి, నాగప్రతిష్ఠ చేయాలి. రాహుకేతువులకి కుజుడికి తప్పనిసరిగా జపహోమాలు చేయించాలి. చేసి ప్రయత్నం చేస్తే అనుకూలమైన సంబంధం వస్తుంది. అట్లా కాకుండా ఈ దోషాన్ని ఇట్లా పెట్టుకొని పెళ్లి చేస్తే కరెక్ట్గా ఎక్కడో ఇబ్బంది అయ్యేటువంటి సంబంధం మీ ముందుకు వస్తుంది. చేసుకున్న తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. కరెక్ట్గా చూపించుకొని దాన్ని రెమెడీ చేసి చేయండి, మంచి సంబంధం వస్తుంది. ఇప్పుడు అనుకూలంగా ఉంది సమయం కూడా, నేను చెప్పినట్టు చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలిసి మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకుంటే 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే గురుగారి ఆఫీస్కి వెళ్ళి నేరుగా కలవాలి అని అనుకుంటే గురుగారి ఆఫీస్ అడ్రస్ చెప్తున్నానండి. సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502 మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146 ఇక్కడ గురుగారి ఆఫీస్ ఉంటుంది. గురుగారిని నేరుగా కూడా ఇక్కడికి వెళ్ళి మీరు కలవచ్చు. అలాగే మీ దూర ప్రాంతాల్లో ఉంటారు, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా కూడా కాల్ ద్వారా గురుగారు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా గురుగారు తెలియజేస్తారు. గురుగారు
ఉపాసన చేసినటువంటి చాలామంది పండితులు ముఖాన్ని నుదుటిని చూడంగానే వారికి నాగదోషం ఉందని చెప్పేస్తూ ఉంటారు. అలా ఈ వాస్తవమే అంటారా? అలా చెప్పచ్చా గురుగారు? ముఖం చూడంగానే నాగదోషం ఉందో లేదో? అంటే అమ్మ, పూర్వం మీరు చెప్పినట్లుగా మంచి మంచి ఉపాసకులు ఉన్నారు, నిత్యం దైవారాధన, దైవనామస్మరణ తప్ప ఇంకొకటి ఆలోచన లేకుండా చేసినప్పుడు అటువంటి శక్తి వస్తుంది. ఈ కలియుగంలో మనసు గంట సేపు కళ్ళు కూర్చోవాలంటే ఎవరికి నిలకడ కుదరట్లేదు. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి వ్యాపకాలు కానివ్వండి, ఇప్పుడున్న ఖర్చులు కానివ్వండి, ఈ కలి ప్రభావం బలంగా ఉంది. అటువంటి ఉపాసన రావాలంటే ఏ జన్మలో వాడు పుణ్యం చేసుకొని ఉండాలి. వాడే కాదు, వాడి తల్లిదండ్రులు చేసిన పుణ్యం కూడా ఆ చేసే ఉపాసకుడికి ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నానంటే నా జన్మతో పాటు మా యొక్క తల్లిదండ్రుల పాపపుణ్యాలు కూడా నా మీద ప్రభావం ఉంటుంది. అది అతి తక్కువ మంది చెప్పగలుగుతారమ్మా. చెప్పడమే కాదు, జ్యోతిష్యం చెప్పంగానే చెప్పినట్టు జరిగిందంటే వాడి దగ్గర శక్తి ఉన్నట్టు. ఇవాళ ఎవరైనా సరే నేను దేవుణ్ణి అంటే వాడే పెద్ద దొంగ, గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రత్యక్షంగా నేను సాక్షాత్ దైవ స్వరూపం, నేను మాట్లాడలేదు, నేను దైవం మాట్లాడుతుందని చెప్పేవాడు దొంగ, గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే దైవం మానుష రూపేణ. కలియుగంలో దేవుడు ఎప్పుడు ప్రత్యక్షం కాడు. మీలోనో నాలోనో జొరబడి మీకు ఏదైనా చెప్పాలని భగవంతుడు అనుకున్నాడు అనుకోండి, మీకు ఒక మాట ఏదైనా భగవంతుడు చెప్పాలనుకుంటే నాలో జొరబడి నా చేత మీకు చెప్పిస్తాడు తప్ప దేవుడు ప్రత్యక్షం కాడు. ఒకవేళ నేనే ప్రత్యక్షంగా నేను దేవుడిని ఏం చెప్పానంటే నేను పెద్ద దొంగ అన్నట్టు లెక్క సహజంగా. కాబట్టి ఎవరు అట్లాంటి మాటలు నమ్మకండి. నేను సాక్షాత్ దైవస్వరూపం అనేవాడు పెద్ద దొంగ ఎవరైనా సరే. కలియుగంలో ఎవడికి అటువంటి శక్తి రాదు. మనిషే రాక్షసుడు అవుతాడు, మనిషే దేవుడు అవుతాడని శాస్త్రం ఉంది. నా రుద్రో రుద్రమర్చేదని చెప్పి మహాన్యాసంలో చెప్తూ ఉంటారు. మనిషి ఎప్పుడు దైవత్వం వస్తుందంటే సత్యంగా ధర్మంగా ఉంటూ ధర్మాచరణ చేస్తూ బ్రాహ్మణి దగ్గర నిత్యం ఉపాసన చేస్తూ త్రికాల సంధ్యావందనం చేస్తూ మంచే మాట్లాడి మంచే కోరినప్పుడు వాడికే దైవత్వం వస్తుంది. మనిషి ప్రవర్తన ఎప్పుడైతే మారుతుందో వాడిలోని రాక్షసత్వం కూడా వస్తుంది. అంతే తప్ప ఎవడు కూడా దేవుడు కాదమ్మా. అది గమనించుకోవాలి ప్రేక్షకులు. అలాగే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 అమ్మ నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 9/5/1996. 96 అమ్మా. 90. సమయం కూడా చెప్పండి. 1:20 మధ్యాహ్నం. మా పేరు ప్రియాంక. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. పెళ్లి చేసావా? పెళ్లి గురించేనండి, పాప పెళ్లి గురించే. జాతకపరంగా బలమైన దోషాలు ఉన్నాయి. ఏ సంబంధం ముందుకు రావట్లేదా? వస్తువులు కానీ కన్ఫర్మ్ అయితే లేదు. ఏం చదువుకుంది అమ్మాయి? అమ్మాయి ఇప్పుడు జాబ్ చేస్తుందండి, ప్రైవేట్ జాబ్. జాతకపరంగా మీ అమ్మాయి జాతకం చాలా పవర్ఫుల్ జాతకం. గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడమ్మా. వివాహమై ఒక సంతానం కలిగిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ జాతకపరంగా మాత్రం అష్టమంలో శని కేతువులు పడ్డారు. దీనివల్ల ఎంత ప్రయత్నం చేసినా ఎంత జాబ్ ఉన్నా సరే అనుకూలమైన సంబంధం రాదు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ నాగప్రతిష్ఠ చేయాలి. తర్వాత శనికి కేతువుకి లగ్న దోషానికి రవికి జపహోమాలు చేయాలి. ఈయన చెప్పినవి చేసినట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది. 40 రోజుల్లో మీ అమ్మాయికి మంచి అనుకున్న వివాహం అవుతుంది. ఓకేనా? నేను చెప్పింది చేయండి. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/7/1990. సమయం ఉదయం 6 గంటలు. టీవీ వాల్యూమ్ అన్న తగ్గించేసేయండి, లేదంటే టీవీకి దూరంగా వచ్చేసేయండి. ఒక్క నిమిషం మేడం. పేరండి? నా పేరు సుబ్బారావు అండి. మా బాబు పేరు సుధీర్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్, మా బాబు పేరు సుధీర్ కుమార్ అండి. మ్యారేజ్ కావట్లేదు, దాని గురించి అడుగుదామని. జాతకపరంగా కాలసర్ప దోషం ఉన్నది. ఎవరన్నా చెప్పారా? ఇంతవరకు చెప్పలేదా మీకు? చెప్పారు కానీ కరెక్ట్గా చెప్పలేదండి. కరెక్ట్గా అంటే ఏం చెప్పాలి? కాలసర్ప దోషం ఉందని ఎవరు చెప్పలేదా? చెప్పారు. ఏం చేశారు? రెమెడీ ఏం చేశారు? నాగప్రతిష్ఠ చేశారా? చేయలేదండి, ఆయన చెప్పలేదు. నాగప్రతిష్ఠ చేయాలి. ఎందుకంటే ఇటువంటి బలమైన దోషాలు ఉన్నప్పుడు పిల్లల సమయం వృధా అయిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు జీవితం చాలా చిన్నది. ఇవాళ రేపు అవునా? ఓపికలు ఉన్నట్ల 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చాడు జనాలకు ఓపికలు ఉన్నట్లు. ఓకేనా?
మరి పెళ్లి కాకముందే 30 ఏళ్ళు వచ్చేస్తే ఇంకెప్పుడు పెళ్లి చేయాలి? ఇప్పటికైనా సరే నాగప్రతిష్ఠ చేయించు. చేస్తే 40 రోజులు అనుకూల సంబంధం వస్తుంది. వివాహం అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఓకేనా? ఓకే అండి. అంటే ఖర్చు ఫోన్ చేయండి, తర్వాత ఫోన్ చేస్తే మా వాళ్ళు మాట్లాడతారు, మా పిఏ మాట్లాడతాడు, ఎట్లా చేయాలంటే చెప్తారు. ఓకేనా? సరే. ఓకే. గురుగారు, ఒకవేళ జాతకంలో లగ్నంలో ఏ ఏ గ్రహాలు ఉన్నట్లయితే దాని నాగదోషంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చంటారు? అదే మా రాహు ఉన్నా కేతు ఉన్నా బలమైన నాగదోషం ప్రధానంగా అది. ఈ రెండే లగ్నంలో కనుక రాహు ఉన్నా కేతు ఉన్నా ఫస్ట్ నాగదోషం కింద లెక్క. దానితో కళత్ర స్థానం, ఇందాక మీరు అడిగా భార్య ఆడమనిషి అయితే మాంగళ్య స్థానం చూడాలి, మగవాడిది 7వ స్థానం చూడాలి. ఈ స్థానాలు కనుక దెబ్బతిన్నట్లయితే ఖచ్చితంగా వివాహం లేట్ అవుతుంది. ఇంతకుముందు ఇద్దరు మనతో మాట్లాడారు. ఒక అమ్మాయి కాల్ చేస్తుంది, జాబ్ చేస్తుంది, అమ్మాయి గురుబలం చాలా బాగుంది, అయినా పెళ్లి కావట్లా. గురుబలం చాలా బాగుంది, పంచమంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు అమ్మాయికి, కానీ ఎందుకు కావట్లేదంటే నాగదోషం బలంగా ఉన్నది. ఆ నాగదోషం బలంగా ఉన్నప్పుడు కావు, ఎంత ప్రొఫైల్ ఉన్నా సరే కాదు. అట్లా అవి ఉంది చూపించుకొని చేస్తే పిల్లల సమయం వృధా కాకుండా ఉంటుంది. ఎందుకంటే అమ్మా టైం వేస్ట్ కావద్దుగా. ఇది ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ సంతానపరంగా కానీ టైం వేస్ట్ కావద్దు. టైం ఈజ్ మనీ వాళ్ళు రేపు. అవునా? అవును గురుగారు. అందరూ కూడా టైం చాలా ఇంపార్టెంట్, వాల్యుబుల్ టైం కాబట్టి ఆ టైం వేస్ట్ కాకుండా చూసుకుంటే వాళ్ళ జీవితం ఎంతో వృద్ధిలోకి వెళ్తారు. అలాగే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో అమ్మ, నమస్తే. ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 8 తారీఖు 6వ నెల 88 సంవత్సరం. 1988. సమయం అమ్మా? సమయము ఈవినింగ్ 6:25 ఏమో మేడం, అంత గుర్తు లేదు. 5 నిమిషాలకు 6కో 6:20కో గుర్తుంది. బుధవారం. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. సార్, మా బాబు పేరు అనిల్ సార్. మా బాబుకు జర సంతానం కాలేదు సార్. 5 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. అమ్మా జాతకపరంగా అయితే కనుకమ్మా సర్పశాపయోగం ఉంది నీ కొడుకు. చెప్పారా ఎవరైనా ఇంతవరకు? చెప్పలేదా? చెప్పలేదు సార్, చెప్పలేదండి. సర్పశాపయోగం ఉన్నది. సర్పశాపయోగం వల్ల సంతానం లేట్ అవుతుంది. గర్భం ఇంతవరకు రాలేదు అసలు? రాలేదు సార్. తప్పనిసరిగా సర్పశాపయోగాన్ని నాగప్రతిష్ఠ చేయించు. చేస్తే ఎక్కడ చేయించాలి సార్? మళ్ళీ ఎలా చేయించాలో తెలియదండి. చేస్తే చెప్పిందినమ్మా, సంవత్సరం తిరిగేలో సంతానం కలుగుతుంది. మా కార్యక్రమం అయిన తర్వాత ఫోన్ చేయి. కింద 905 నెంబర్ ఒకటి కనపడుతుంది. 905224629 అనే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి ఫోన్ చేయి. చేస్తే అపాయింట్మెంట్ ఇస్తారు. వాళ్ళు చెప్తారు ఎట్లా చేయాలంటే వివరాలు చెప్తారు, దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో అమ్మా, నమస్తే. ఎవరి గురించి అమ్మా? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మెండపేట నుంచి. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/7/1997. సమయం అమ్మా? ఉదయం 3:35. పేరు? పేరు గీత అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. హలో గీత చెప్పు. అదేనండి, నాకు ఉద్యోగం గురించి. ఉద్యోగం పెళ్ళయిందా? లేదండి ఇంకా. మరి పెళ్ళొద్దా? ఉద్యోగం అడుగుతున్నావు, 30 ఏళ్ళు దాటిపోయినాయిగా. ఇంకా రావట్లేదండి. జాతకపరంగా మాత్రం నాగదోషం ఉందమ్మా. ఈ నాగదోషం వల్ల వివాహం లేట్ అవుతుంది. ఉద్యోగపరంగా కూడా స్థిమితం ఉండదు. ఓకేనా? నువ్వు ఉద్యోగంలో నువ్వు చదువుకున్న చదువు తగ్గ ఉద్యోగం రావాలంటే నాగప్రతిష్ఠ చేయాలి. లేని పక్షంలో నాగదోషం ఉంటే నువ్వు చేసే జాబ్కి నువ్వు చదువుకున్న చదువుకి సంబంధం ఉండదు. అవునా? ఇప్పుడు ఏం పని చేస్తున్నావు నువ్వు? ఇంకా లేదండి, ఎగ్జామ్స్ రాస్తున్నాను బ్యాంక్వి. నువ్వు చదువుకున్న ఏం డిగ్రీ చేసావు? ఎంసీఏ చేశాను. జాతకపరంగా అదే ఇబ్బంది కనపడుతుందమ్మా. నేను చెప్పింది చెయ్యి, మంచి ఉద్యోగం వస్తుంది. ఓకేనా? ఏం చేయాలండి? నాగప్రతిష్ఠ చెయ్యి. ఎందుకంటే నాగప్రతిష్ఠ చేయాలి. ఎందుకంటే జన్మలగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి అది బలమైన దోషం. ఓకేనా? దీనివల్ల నీకు అనుకున్న పనులు కావు. నేను చెప్పింది చేస్తే నీకు వెంటనే మంచి జాబ్ వస్తుంది. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 అమ్మ, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవరాల గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోయామమ్మా. మాసం చెప్తే జ్యేష్ఠ మాసము. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, చెప్పు. నమస్తే గురుగారు. నమస్తే. సమస్య ఏంటో చెప్పు. వయసు ఎంత మీ మనవడికి?
మా మనవరాలికి 5 ఏళ్ళు 4 ఏళ్ళు స్వామి 4 ఏళ్ళు స్వామి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు సార్. మా మనవరాలు కాలకప్పు దోష అని చెప్పి రావుకాలం ముందు పుట్టింది. ఓకే. రావుకాలానికి 10 నిమిషాలు ముందు పుట్టింది. అని జ్యేష్ఠ మాసము, బహుళ పక్షము, ధనిష్ట నక్షత్రము, గురువారము, కుంభరాశి. ఇప్పుడు గ్రహణంలో పుట్టిందా? ఏం స్వామి? గ్రహణం రోజు పుట్టిందా? గ్రహణం రోజు కాదు, రావుకాలానికి. రావుకాలానికి ముందు పుట్టిందా? బహుళ పక్షంలో గురువారము, ఇనమ్మా, నువ్వు చెప్పింది విను, నువ్వు చెప్పిందే కాదు మేము చెప్పింది కాస్త. నువ్వు అవన్నీ చిట్టా చెప్తే ఇక్కడ పంచాంగం లేదు, అర్థమైందా? నువ్వు అవన్నీ కావాలంటే విడిగా ఫోన్ చేయి. ఫోన్ చేస్తే నీకు అన్ని వివరంగా చెప్తా, ఎప్పుడు పుట్టింది ఏమన్నీ చెప్తా. నువ్వు ఊరికి నక్షత్రాలు చెప్పంటే ఏం చెప్తా అంటే చెప్పలేమమ్మా. అలాగే గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలను పొందాలి అని అనుకుంటే 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీరు దూర ప్రాంతాల్లో ఉంటారు, గురుగారిని నేరుగా కలవలేరు అని అనుకునే వాళ్ళు కూడా ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా కాల్ ద్వారానే గురుగారు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారు తెలియజేస్తారు. అలాగే గురుగారిని ఆఫీస్కి వెళ్ళి నేరుగా కలవాలి అని అనుకునేవాళ్ళు సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంజర్, మెట్రో పిల్లర్ నెంబర్ 1146. ఇక్కడ గురుగారి ఆఫీసెస్ ఉంటాయి, నేరుగా వెళ్ళి కూడా గురుగారిని కలవచ్చు. అలాగే ఈ నెల 21, 24వ తేదీలలో నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం గురుగారి ఆధ్వర్యంలో జరగబోతోంది. మరి ఈ నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు కూడా స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు, ఒకవేళ ఉద్యోగ స్థానంలో కనుక నాగదోషం అనేది ఉన్నట్లయితే దాని ప్రభావం ఎలా ఉంటుంది గురుగారు? ఉద్యోగ స్థానంలో దశమంలో కనుక పడ్డట్లయితే అమ్మా, అది ఉచ్చస్థితి అయితే కనుక వాడికి నిజంగా మంచి స్థాయి వచ్చేస్తుంది. విదేశాల్లో మంచి రాజయోగం ఉంటుంది. కొంతమందికి విదేశాల్లో రాజయోగం కనపడుతూ ఉంటుంది. విదేశాల్లో వాడు అక్కడ స్థిరపడటం, అక్కడే చదువుకోవడం, అక్కడే సంతానం కలగడం, అక్కడే సొంత ఇల్లు కట్టుకోవడం, ఒక 30-40 ఏళ్ళు అక్కడే ఉండిపోతారు చూడండి. ఆ రాహు కనుక యోగిస్తే అట్లా మంచి రాజయోగం అని ఇస్తాడు రాహు. అదే రాహు కనుక ఒక నెగిటివ్ ప్లేస్లో అంటే నీచలో కనుక పడ్డట్లయితే, నాగదోషం ప్రభావం కనుక ఉన్నట్లయితే విదేశాలకు వెళ్ళడమే కష్టం. ఒకవేళ ఏదో అదృష్టం బాగుండి ఏదో ఒక యాంగిల్లో ఆయనకు అదృష్టం కలిసి వచ్చి వీసా వెళ్ళాడు అనుకోండి, అక్కడికి వెళ్ళినాక కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆరోగ్య పరిస్థితులు వెనక్కి రావడం జరుగుతుంది. కొంతమంది ఒకవేళ అది కూడా కష్టపడి చదువుకుంటే కూడా సరైన ఉద్యోగం రాక, ఆ వాతావరణం సెట్ కాక మళ్ళీ వెనక్కి వచ్చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మా. ఇదంతా కూడా ఈ యొక్క ఉద్యోగ స్థానాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అదంతా కూడా వాడి యొక్క జాతకాన్ని చూస్తే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇటువంటి చెప్పగలుగుతాం అమ్మ. డైరెక్ట్ చెప్పలేము. ఇప్పుడు ఇంతకుముందు అమ్మ ఎవరు కాల్ చేసింది, వరుస చదివేస్తుంది, నక్షత్రం, రాశి, గోత్రం ఇది చెప్తే జాతకం ఎట్లా చెప్తాం? ఏ నక్షత్రంలో ఉంది, లగ్నం ఏంటి, ఏ రాశిలో ఏ రాశి, గ్రహాలు ఎక్కడెక్కడ పడ్డాయి, అవన్నీ చూస్తే కదా చెప్పగలిగేది. వాళ్ళకి తెలిసింది ఏదో చిట్టా చదివేస్తే చెప్పలేం కదమ్మా. అటువంటి తెలియనప్పుడు డైరెక్ట్గా కన్సల్ట్ అయితే వాళ్ళు చేసిన సమయాన్ని బట్టి, ప్రశ్నాశాస్త్రం అంటారు, వాళ్ళు కాల్ చేసిన సమయాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. దానికి టైం కావాలి. ఒక 30 సెకండ్లో చెప్పాలంటే అటువంటి చెప్పలేము. ఎప్పుడైనా సరే టైం తీసుకుంటే వివరంగా చెప్పగలుగుతాం. అలాగే గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా, ఎవరి గురించి? శాంత, నా పేరు, నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసమ్మా? 4/8/1970. 70వ సంవత్సరం అమ్మా. సమయం తెలుసా? సమయం తెలియదండి. గురుగారితో మాట్లాడండి అమ్మా, పర్లేదు మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం సార్. నమస్కారం. ఆరోగ్యం బాగుందా? బాగుంది సార్. కూడా చికాకులు ఏమ్మా? చికాకులు కొంచెం ఇంట్లో. కుటుంబ పరంగా చికాకులు బలంగా ఉంటాయమ్మా. ఒక సంవత్సర కాలం నుంచి ఎక్కువైందా బాగా? ఒక సంవత్సరం కూడా మొన్న చనిపోయింది సార్ రీసెంట్గా. అదే 27కు చనిపోయింది సార్ మా వారు బాగలేక. అదే అమ్మా, సంవత్సర కాలం నుంచి బాగలేదు. ఆ శని ప్రభావం చేత ఫైనాన్షియల్గా కూడా ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఇంట్లో ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఒకసారి నవగ్రహ ప్రదక్షిణ చేయి. ప్రతి శనివారం నవగ్రహాలు తిరుగు, శనికి అర్చన చేయించు. ఓకేనా? జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయి. ఇంకా అవకాశం ఉంటే శనికి హోమం చేయించు. కాస్త ఫలితాలు మంచిగా వస్తాయి. ఓకేనా? మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, మా పాప గురించి తెలుసుకోవాలి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/9/2008. సమయం అమ్మా? ఉదయం 9:30.
పేరమ్మా? పేరు భువనశ్రీ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పు. మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. జాతకపరంగా బాగానే ఉంది, గజకేసర యోగం ఉంది, కాకపోతే కాలసర్ప దోషం కనపడుతుంది. ఏం చదువుతుంది మీ అమ్మాయి? ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్స్ రాయాలి గురుగారు. చదువులో బాగా నెంబర్ 1 టాపా మీ అమ్మాయి? చదివింది, మంచిగా చదివింది. చదువులో టాపర్ మీ అమ్మాయి, క్లాస్ ఫస్ట్ వస్తుంది, స్కూల్ ఫస్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకో. కాకపోతే ఉన్న దోషం ఏంటంటమ్మా, కాలసర్ప దోషం ఉంది, గుర్తుపెట్టుకోండి. మీ అమ్మాయికి కాలసర్ప దోషాన్ని కనుక నువ్వు నాగప్రతిష్ఠ ఇప్పుడే చేయించినట్లయితే ఆమె ఏదనుకుంటే చదవగలదు. ఓకేనా? చదువులో టాప్ అమ్మాయి. ఆ అమ్మాయి పుట్టినాక మీకు పుట్టింట్లో కలిసి వస్తుంది, మెట్టింట్లో కూడా కలిసి వస్తుంది. ఓకేనా? ఈ యొక్క దోషం కనపడుతుంది, కాలసర్ప దోషం ఒకటి తప్ప ఇంకెటువంటి దోషం లేదు. శుక్రుడు కూడా నీచపడ్డాడు కాబట్టి కాలసర్ప దోషానికి శుక్రుడికి జపహోమాలు చేస్తే రాబోయే కాలం అద్భుతంగా ఉంటుంది. ఆమె జీవితం నువ్వు ఆలోచించాల్సిన పని ఉండదు. ఈ నాగదోషం కనుక ఇట్లా కట్టి పెట్టుకుంటే అనుకోని ఇబ్బందులు వస్తుంటాయి. ఓకేనా? నేను చెప్పింది ఆచరించు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది గురుగారు. ఒకవేళ సంతాన స్థానంలో కనుక ఈ సర్పదోషం కానీ నాగదోషం కానీ ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది గురుగారు? పంచమంలో వచ్చేటప్పటికమ్మా, పంచమం లక్ష్మీ స్థానం అంటారు. ఏ వ్యక్తికైనా సరే పంచమ స్థానం లక్ష్మీ స్థానం. ఆ పంచమ స్థానంలో నాగదోషం పడ్డట్లయితే అదృష్టం అనేది దగ్గర దాకా వచ్చి జారిపోతూ ఉంటుంది. ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అనుకోండి, ఒక సంవత్సరంన్నర పాటు దాంట్లో జాయిన్ అవుతాడు. తర్వాత ఆ తోటి ఉద్యోగస్తులు బాగా ఇబ్బంది పెట్టి ఎలిగేషన్స్ పెట్టి వాడే ఉద్యోగం వదిలి పారిపోయేదాకా చేస్తారు. చివరికి వాడు తట్టుకోలేక, ఆ ప్రెజర్ తట్టుకోలేక జాబ్ మానేసి రావడం, మళ్ళీ ఒక సంవత్సరం కాలం పాటు ఖాళీగా ఉండటం, మళ్ళీ సంవత్సరం తర్వాత ఏదో ప్రయత్నం చేస్తే ఏదో కష్టం మీద ఒక జాబ్ దొరుకుతుంది. ఇట్లా పంచమ భావం కనుక దెబ్బతిన్నట్లయితే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎప్పుడు ఉంటాయి. కొన్నాళ్ళు బాగుంటే కొన్నాళ్ళు బాగుండదు. ఒక సంవత్సర కాలం సంపాదిస్తాడు, మళ్ళీ సంవత్సర కాలం అప్పు చేయాల్సిందే. అప్పు చేసింటే మళ్ళీ అప్పు తీర్చాలిగా. మళ్ళీ సంవత్సరం జాబ్ చేస్తే దాన్ని సరిపోతుంది, లెవెల్ అవుతుంది తప్ప వాడు బాగుపడేది ఉండదు, ఒక రూపాయి దాచిపెట్టేది ఉండదు, కుటుంబాన్ని చేయగలిగింది ఏమి ఉండదు. అట్లాగే సంతానం ఉన్నారనుకోండి, అదే వయసులో సంతానానికి నష్టం, ఆరోగ్య సమస్యలు, ఇట్లా సంతానపరమైన ఇబ్బందులు, డబ్బు నిలబడకపోవటం, ఏది కలిసి రాకపోవటం, ఇట్లా రకరకాల ఇబ్బందులు వస్తాయమ్మా. ఈ రకమైన సమస్యలు ఉంటాయి. గురుగారు, రాహు కేతువు అలాగే కుజదోషం అంటే కుజుడు, ఈ 3 గ్రహాలకు సంబంధించి మనకి నాగదోషం అనేది తెలుస్తూ ఉంటుందా? ఖచ్చితంగా దాని వల్లనే నిర్ణయిస్తుంది. జాతక భాగంలో దాన్ని బట్టే నిర్ణయిస్తారమ్మా. రాహు కేతు కుజుడు యొక్క ఈ 3 యొక్క గ్రహాల కలయికను బట్టే సర్పదోషం అన్నా కాలసర్పదోషం అన్నా వీటిని బట్టే నిర్ణయించడం జరుగుతుంది. కాకపోతే ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, గ్రహ దృష్టి ఎట్లా ఉంది, రాహు దృష్టి ఎట్లా ఉంది, గురు దృష్టి ఎట్లా ఉంది, వీటన్నిటి బట్టి 12 రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఒక పాయింట్ చెప్తున్నామంటే అది 10 రకాలుగా ఆలోచించాలి. ఆలోచిస్తేనే ఆ మాట బయటికి రావాలి తప్ప ఎట్లా పడితే అట్లా చెప్పేవి కాదమ్మా. జాతకమైన చాలా సూక్ష్మంగా గ్రహించాలి. కాకపోతే ఏంటంటే నాకున్న అనుభవంతో చూడంగానే ఒక నిమిషంలో చెప్పగలుగుతున్నా. అది డీప్గా చెప్పాలంటే ఇంకా సమయం కావాలి. సమయం ఇచ్చినట్లయితే ఒక జాతక విశ్లేషణ చేయాలంటే కనీసం ఒక 10 నిమిషాలు పడుతుంది. గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని డిగ్రీస్లో ఉన్నారు, ఆ గ్రహ ప్రభావం ఎట్లా ఉంది, అది ఇంటరాక్షన్ పూర్తిగా చెప్పాలంటే మినిమం 20 నిమిషాలు పడుతుంది ఒక జాతక విశ్లేషణ సంపూర్ణంగా చేయాలంటే. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి, లైన్లో ఉన్నారు. హలో హలో మేడం గారండి. అమ్మ నమస్తే అమ్మా, ఎవరి గురించి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా మీది. 4/1/2000. సమయం 9 అంటే టైం తెలియదండి, అప్పుడు సమయం రాయలేదు. అమ్మా గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా, నీ సమస్య ఏంటో చెప్పు. నా డేట్ ఆఫ్ బర్త్ 4/1/2000 అండి. చెప్పా, విన్నానమ్మా. నీ సమస్య ఏంటో చెప్పు. నాకు మ్యారేజ్ అవ్వట్లేదండి, ఎన్ని మ్యాచింగ్స్ వచ్చినా. ఓకే, ఒక పని చేయమ్మా. రావి చెట్టు ఉందా మీ గుడి ఇంటి దగ్గర ఏదైనా? ఉందండి. రావి చెట్టుకి దీపారాధన చేసి 40 రోజులు ప్రదక్షిణ చేయి. ఓకేనా? ఏదైనా అనుకూలంగా మారుతుంది చూడు. అది చేసినా ఫలితం రాలేదంటే నాగప్రతిష్ఠ చేయించుకో, అప్పుడు ఖచ్చితంగా గన్షాట్గా పని అవుతుంది. ఓకేనా? నాగప్రతిష్ఠ అంటే ఏ దేవుడికండి అమ్మా? నాగప్రతిష్ఠ అంటే ఏ దేవుడికి చేయాలి? జంటనాగుల విగ్రహం ప్రతిష్ఠ చేయాలి. ఫస్ట్ నేను చెప్పింది చేయి, 40 రోజులు ప్రదక్షిణ చేయి. రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి ఒక 40 ప్రదక్షిణలు 40 రోజులు చేయి. ఓకేనా? తర్వాత అయినా కాకపోతే అప్పుడు నేను చెప్పింది నాగప్రతిష్ఠ చేసుకో, మంచి జరుగుతుంది. గురుగారు, ఈ నాగశిల ప్రతిష్ఠ చేసిన తర్వాత ఏమైనా నియమాలు పాటించాలంటారా? ప్రతిష్ఠ చేసేటప్పుడే నియమాలు ఉంటాయమ్మా.
ఇవాళ ప్రతిష్ట చేస్తున్నామంటే ముందు రోజు ప్రతిష్ట మర్నాడు కూడా నియమం ఉంటుంది. నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఈవెన్ ఎగ్ కూడా తీసుకోకూడదు. తర్వాత తల మీద స్నానం చేయాలి. ఇవి ప్రధానమైన నియమాలు. ప్రతిష్ట రోజు తరిగిన కూరగాయలు తినకూడదు. ఇంట్లో కత్తిపీటతో కానీ చాకుతో కానీ కూరగాయలు కట్ చేయకూడదు. ప్రతిష్ట చేసిన తర్వాత సొరకాయ కానీ పొట్లకాయ కానీ సాయంత్రం జీవితకాలం తినకుండా బంద్ చేయాలి. సాయంత్రం తినకూడదు, పొట్లకాయ అసలు తినకూడదు. ఇటువంటి నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయమ్మా. అలాగే గురుగారు, మనం బయట ఎక్కడైనా జాతకం చూపించుకున్నప్పుడు ఆ జ్యోతిష పండితులు నాగశిల ప్రతిష్ఠ చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారు. వారి దగ్గర ఆ అవకాశం ఉండదు. కానీ అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే చేసే అవకాశం ఉంటుందంటారా మీ ఆధ్వర్యంలో? ఖచ్చితంగా చేయిస్తామమ్మా. ఎందుకంటే నేను ఈ ప్రతిష్టా కార్యక్రమాలు గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నానమ్మా. కొన్ని వేల మందికి చేయించాను. ఇప్పుడు ఇదే హైదరాబాద్లో కొన్ని వేల మందికి చేయించాము. ఎంతోమందికి విశేషమైన ఫలితాలు వచ్చినాయి. ఎందుకంటే చేసే దాంట్లో నిష్కర్షగా సత్యంగా చేయాలి. ఉపాసనా బలంతో చేసినట్లయితే చేసేవాడు సక్రమంగా చేసి చేయించుకున్నవాడు డబ్బులు వెనకాడకుండా చేసినట్లయితే ఫలితాలు వస్తాయి. కొంతమందికి ఏంటంటే డబ్బు వెనకాడి ఎక్కడ తక్కువ వస్తుందనే చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పిండి కొద్దే రొట్టె అంటారు. డబ్బు తక్కువ చేస్తున్నాడంటే అక్కడ ఏదో లోపం ఖచ్చితంగా ఉంటుంది. అంతే కదమ్మా. ఇప్పుడు చేయాల్సిన నియమాలు సామూహికంగా అంటే 10 మందిని కూర్చోబెట్టి చేస్తాం కాబట్టి మన పీఠంలో తక్కువ చేయగలుగుతున్నాం. అదే ఒక వ్యక్తి సపరేట్గా చేసుకోవాలంటే కనీసం 50,000 పైన ఖర్చు అవుతుంది నాగప్రతిష్ఠ చేయాలంటే. సామూహికంలో 10 మంది కలిపి చేయడం అంటే అందరి మీద మనకి డబ్బులు కొద్దిగా కవర్ అవుతుంది కాబట్టి చేయగలుగుతాం. ఇది గ్రహించుకోవాలి భక్తులు కూడా. కొన్ని చోట్ల తూతూ మంత్రంగా చేస్తున్నారు. కొంతమంది చెప్తుంటారు, అయ్యా మేము ప్రతిష్ఠ చేసామంటే మన పని కాలేదని. అది దైవదూషణ కాదు. దైవం ఎప్పుడు అట్లా ఉండదమ్మా. చేసేది సక్రమంగా చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. నీకు ఫలితం రాలేదంటే నువ్వు సక్రమంగా చేయనట్టు లెక్క. చేయించే వాళ్ళన్నా సరిగ్గా చేయకపోవచ్చు, నువ్వు నియమాలతో కూడా చేయకపోవచ్చు. అని విశ్లేషించుకోవాలి. ఎక్కడ పొరపాటు జరిగిందనేది చూసుకొని చేస్తే ఖచ్చితంగా 100% ఫలితం వస్తుంది. మన పీఠంలో అటువంటి వాళ్ళకు కూడా యథావిధిగా చేయిస్తామమ్మా. గురుగారు, లగ్నంలో రాహు కానీ కేతు కానీ ఉంటే నాగదోషం ఎక్కువ తీవ్రతని చూపిస్తుంది అని అన్నారు. మరి లగ్నంలో శని భగవానుడు గనక ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది? జన్మ లగ్నంలో కనుక శని ఉంటే అష్టదరిద్రాలు ఉంటాయమ్మా. వాడు పుట్టడంలోనే చాలా దరిద్రంలో పుడతాడు. ఎటువంటి దరిద్రం అంటే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఆ యొక్క పుట్టినవాడి జననం ఉంటుంది. వాడికి తినడానికి తిండి లేదంటే తల్లిదండ్రులు కూడా దరిద్ర స్థితిలో ఉండబట్టే కదా. కాబట్టి అటువంటివి చూసుకోవాలి. కొంతమంది పుట్టుకతోనే దరిద్రం ఉంటుంది. చిన్నపిల్లవాడి దరిద్రం అంటే తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నట్టు లెక్క. ఈ బాలగ్రహ దోషాల్లో ఇది ప్రధానంగా చెప్తూ ఉంటారు. చంద్రాష్టమంచ ధరణి సుత సప్తమంచ శని జన్మ ఆ శ్లోకంలో వస్తుందమ్మా. జన్మలగ్నంలో శని కనుక పడ్డట్లయితే వాడు పుట్టంగానే తండ్రికి ఉద్యోగం పోతుంది ఫస్ట్. ఇట్లా ఎంతోమంది చూస్తున్నామమ్మా. ఆ బాలగ్రహ దోషాలు ముందుగానే చూసుకొని ఆ శనికి కనుక చేసినట్లయితే వాడి దారిద్ర్యం తొలగిపోతుంది. అట్లా. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో 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 అమ్మ నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మన్నం గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. గురించి యూఎస్కి వెళ్ళినారు. జాబ్ ఎట్లా ఉంది, చదువు ఎట్లా ఉంది అడుగుదాం అనేసి. అమ్మ గురుగారు తెలియచేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఫస్ట్. 1999 ఫిబ్రవరి 18. సమయం? హలో అమ్మ సమయం చెప్పండి. 1999 డేట్ ఆఫ్ బర్త్ ఓకేనమ్మా. టైం చెప్పండి. టైమా? టైము 10 to 10:30 లోపు. ఉదయమా రాత్రా? ఉదయమే. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. హలో మన్మన్ గురించి గురుగారు చెప్పమ్మా. జాతకం బ్రహ్మాండంగా ఉంది. అదే యూఎస్కి వెళ్ళిండ్రా? అక్కడ మంచి రాజయోగం ఉంది. మేము బాగా సంపాదిస్తున్నాడు కదా మీ మనోడు. బాగా సంపాదిస్తున్నాడా లేదా అక్కడ? ఇంకా ఎడ్యుకేషన్ అయిపోలేదు, ఈ ఇయర్ ఉంది. అయితే వేరే ప్రైవేట్ గా చేసుకోవాలి కదా, అట్లా ఏమన్నా ఉందా ఏంటి అని అడుగుదామని. వినమ్మా, ఇప్పుడు జాతకపరంగా విదేశాల్లో మంచి రాజయోగం ఉంది. ఓకేనా? విదేశాల్లో సొంత ఇల్లు కట్టే యోగం కూడా ఉంది. విపరీతమైన రాజయోగం ఉంది మీ మనోడికి. ఇంకా అది బాగా కలిసి రావాలంటే ఖచ్చితంగా కనకపుష్యరాగం వేలికి పెట్టాలి. ఓకేనా? అమ్మాయి కూడా బయట దేశంలో పనిచేసే అమ్మాయి వస్తుంది. వివాహం కూడా బాగుంది. కాకపోతే కాలసర్పదోషం కనపడుతుంది. ఆ కాలసర్పదోషాన్ని నాగప్రతిష్ఠ ఒకటి చేయించు. ఎందుకంటే ఇన్ని యోగాలున్నా సరే నాగప్రతిష్ఠ కాలసర్పదోషం వల్ల యోగాలు ఉపయోగపడకుండా పోతాయి. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఇంత అద్భుతమైన జాతకం ఉంది కాబట్టి నాగప్రతిష్ఠ ఒకటి చేయించు.
రాబోయే కాలం చాలా అత్యద్భుతంగా ఉంటుందమ్మా. గురుగారు, జాతక చక్రంలో ఏ ఏ స్థానాల్లో కుజ భగవానుడు ఉంటే కుజదోషంగా పరిగణలోకి తీసుకోవచ్చు అంటారు? జన్మ లగ్నంలో ఉండే కుజదోషమ్మా. అట్లాగే ద్వితీయ స్థానం కుటుంబ స్థానం అంటారు. కుటుంబ స్థానంలో ఉన్నా కూడా కుజదోషం. చతుర్థం విద్యా వాహన స్థానం, చతుర్థ స్థానం. ఆ 4వ స్థానంలో ఉంటే కూడా బలమైన కుజదోషం. అట్లా 7వ స్థానం సప్తమం అష్టమం, ఈ రెండు కూడా మహాదోషాలు. ఈ రెండు కూడా వివాహపరమైన దోషాలు. తర్వాత 10, 12 స్థానాలు స్వల్ప దోషాల కింద లెక్కకు వస్తుంది. ఈ యొక్క స్థానాలను బట్టి కుజదోషం ఎట్లా ఉంది, ఎంత పర్సెంట్ ఉండేది అనేది నిర్ణయించడం జరుగుతుందమ్మా. అలాగే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారంటే. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మమ్మీ గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? మార్చ్ 1895. సమయం మార్చి 19వ తారీఖు గురుగారు, 95వ సంవత్సరం. సమయం తెలీదమ్మా? లేదు. గురుగారితో మాట్లాడండి. హలో, చెప్పమ్మా. మీ అమ్మ పేరు? మమ్మీ గురించి తెలుసుకోవాలి సార్. నీ పేరు, నీ వయసు ఎంత? నాకు 15 years. చిన్నపిల్లలు జాతకాలు అడగకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? పెద్దవాళ్ళు అడగాలి. ప్రశ్న అనేది పెద్దవాళ్ళకు అడగాలి, చిన్నపిల్లలు అడగకూడదు. అవునా? 15 సంవత్సరాలు మీ అమ్మ గురించి నువ్వు అడగచ్చా? అడగకూడదు నాన్న, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు మాట్లాడాలి, చిన్నపిల్లలు అడగకూడదు. చిన్నపిల్లలకి ఏం కావాలి? చదువు కావాలి. అర్థమైందా? ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు మాట్లాడితే చెప్పడం జరుగుతుంది. ఇంకోసారి అట్లా చేయబాకండి ఎవరైనా సరే. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 5/8/1979. సమయం అండి? ఉదయం 10:55. పేరు? పేరు గణేష్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. హలో, నమస్కారం గురుగారు. నమస్కారం. జాబ్ చేస్తున్నారా? ఉద్యోగం లేదు. మేము చిన్నగా రియల్ ఎస్టేట్ చేస్తాం, కలిసి వస్తలేదు. ఇంకొకటి మాకు సంతానం కలగలేదు. పెళ్ళై 18 సంవత్సరాలు అవుతుంది. జాతక పరంగా ఏమో ప్రజెంట్ మొత్తం నష్టం ఉంది. ప్రజెంట్ బాగాలేదు పరిస్థితి. గత 3 సంవత్సరాల నుంచి ఏది చేసినా రివర్స్ వస్తుంది. అవునా? ఫైనాన్షియల్గా చాలా నష్టపోయి ఉండాలి ఇప్పటికి. అవునా? జీరో. ఫైనాన్స్ అయితే జీరో అండి. గత 3 ఏళ్లలో చాలా పెద్ద మొత్తంలో నష్టపోయి ఉంటాయి ఇప్పటికే. ఒకటి ప్రధానంగా సంతానపరానికి వచ్చేటప్పుడు కాలసర్ప దోషం ఉన్నది. నీ జాతకంలో గురుడు బ్రహ్మాండ ఉచ్చస్థితిలో ఉన్నాడు కానీ, ఓకేనా, ఈ కాలసర్ప దోషం దెబ్బతీస్తుంది. నీ జాతక ప్రకారం నువ్వు కోట్లు సంపాదించాలి, కానీ ఈ యొక్క దోషం వల్ల మొత్తం రివర్స్ ఉంటుంది. ఎట్లా ఉంది పరిస్థితి? బాగాలేదు, చాలా ఘోరంగా ఉంది. నాగప్రతిష్ఠ చెయ్యి. చేస్తే నీ యొక్క యోగాలు మొత్తం కూడా ఉపయోగంలోకి వస్తాయి. ఓకేనా? అట్లా కాకుండా కనుక ఇది ఇట్లాగే కంటిన్యూ పోతే ఉంటే ఎన్నాళ్ళు పోయినా నీ పరిస్థితి ఎదుగు బదుగు ఉండదు. ఓకేనా? సంతాన యోగం ఉందండి? ఉంది, ఖచ్చితంగా ఉంది. గురుబలం ఉంది. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కానీ కాలసర్ప దోషం వల్ల సంతానం కలగట్లా. నువ్వు కనుక నాగప్రతిష్ఠ చేస్తే సంవత్సరం తిరిగే లోపల ఖచ్చితంగా మగ పిల్లాడు పుడతాడు. రాసి పెట్టుకుందని చెప్పింది. సంపాదన ఉంటుందండి? అదే చెప్తున్నా, మగపిల్లవాడు పుడతాడు. గురుబలం బలంగా ఉంది. నాగప్రతిష్ఠ చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఓకేనా? ఓకేనండి. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే గురుగారు, నా గురించి తెలుసుకుందామని అనుకుంటున్నాను. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/03/2004. సమయం అమ్మా? సమయం తెలీదండి. పేరు? దుర్గా, విజయ దుర్గా. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఏంటి సమస్య ఏంటి? గురుగారు, అసలు చాలా రోజుల నుంచి ఇంట్లో మంచిగా ఉండట్లేదు. డాడీ హెల్త్ బాగోట్లేదు. అన్నయ్య యూఎస్కి వెళ్ళడానికి ఆగిపోతుంది. అంటే మా జాతకరీత్యా నీ సమయం బాగాలేదు. మీ అన్నయ్య పేరేంటి? సాయి లోకేష్ రెడ్డి అండి. మీ అన్నయ్య టైం ఇంకా దరిద్రంగా చండాలంగా ఉంది. మీ నాన్న పేరేంటి? బ్రహ్మం రెడ్డి. ప్రధానంగా మీ అన్నయ్య సమయం బాగాలేదమ్మా. మీ అన్నయ్య జాతకరీత్యా మీ అన్నయ్యకి పరిస్థితులు బాగుండవు. మీ నాన్నగారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అట్లాగే ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ పడుతున్నారా ప్రజెంట్? అవునండి, చాలా పడుతున్నాము. చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు ఒకప్పుడు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా బాగా దిగజారిపోయి ఇబ్బందులు పడుతుంటారు. జరిగిందా అట్లా? అవునండి, కరెక్టే. ఖచ్చితంగా ప్రజెంట్ శని ప్రభావం బలంగా ఉంది. ఏమ్మా, శని ప్రభావం అదే చెప్తున్నానమ్మా. శని ప్రభావం బలంగా ఉంది. శనికి చేయించండి.
ఇంకా పూర్తి వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నేను చెప్పిన మొత్తం కూడా అవుట్లైన్స్ చెప్పా, ఓకేనా? కేవలం పేర్లను బట్టి చెప్పాను, ఓకేనా? అసలు ఎక్కడ సమస్య ఉంది, ఏం జరుగుతుందో చూడాలంటే చూడాలి, జాతకాలు చూస్తే కరెక్ట్గా చెప్పగలుగుతా. గురుగారు, అలాగే మనం ఇప్పుడే కాలర్కి చెప్పారు శనిదోష ప్రభావం అనేసి. శనిదోష ప్రభావం అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహాదశ, ఈ వీటి ప్రభావం ఎలా ఉంటుంది గురుగారు? సహజంగా శని ప్రభావం ఉన్నప్పుడమ్మా కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతారు, దగ్గర వాళ్ళు, అది అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బాగా సోదరులు కావచ్చు, ఎవరైనా సరే. ఏలినాడు శని పూర్తయ్యే లోపల దగ్గర వాళ్ళు చనిపోవడం జరుగుతుంది అనారోగ్య సమస్యలతో. ఫైనాన్షియల్గా వాళ్ళు ఎన్ని కోట్లలో తొలదూగినా సరే ఆ సమయానికి వచ్చేప్పటికి చాలా ఇబ్బందులతో మొత్తం దిగజారిపోయి రూపాయికి వెతుకుండే పరిస్థితి వస్తుందమ్మా ఈ యొక్క శని టైంలో. కాలచక్రంలో ప్రతి మానవుడికి ప్రతి 30 ఏళ్ళకి ఒకసారి ఈ సమస్య వస్తుంది. ఎవరైనా గమనించుకోవాలి. పుట్టినప్పుడు రావచ్చు, మధ్యలో రావచ్చు, బాల్యం, యవ్వనం, కౌమారం, 3 దశలు ఉంటాయి ప్రతి మానవుడికి కూడా. ఈ దశల్లో ఖచ్చితంగా ప్రతివాడు ఎవడైనా సరే, వాడు సీఎం అయినా సరే ఆ సమయం రావాల్సిందే, అది అనుభవించాల్సిందే. అది ముందుగా గమనించుకొని చూసుకొని కరెక్ట్గా కనుక ఆ రెమెడీ చేసినట్లయితే, శనికి చేసినట్లయితే కుటుంబ పరిస్థితి దిగజారిపోకుండా ఉంటుంది, అప్పులు పాలు కాకుండా ఉంటారు. ఏమవుతుందంటే పట్టించుకోకుండా అట్లాగే కాలయాపన చేస్తే అప్పుల్లో కూరుకుపోయి ఉన్న ఆస్తులు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయి కుటుంబం గడవనే పరిస్థితుల్లో సంసారం నట్టేట పరిస్థితి వస్తుంది, బజారున పడే పరిస్థితి వస్తుంది. అది ముందుగా గ్రహించుకొని కనుక చేసినట్లయితే అద్భుతం జరుగుతుంది. నేను చెప్పట్లేదు, అప్పులు పాలు కాకుండా మానవుడు ఏదో ఒక మార్గం దొరికి బ్రతుకు తెరువుకి మార్గం దొరికితే కనీసం అప్పులు పాలు లేకుండా కుటుంబం నిలబడుతుంది. అదే కనుక వదిలేస్తే పిల్లలు చదువులు ఆగిపోవడం, అంతే డబ్బు లేని కాదు కదమ్మా, పిల్లలు మంచి స్థాయిలో చదువుకునే సమయంలో కనుక ఇటువంటి దోషాలు వస్తే చదువులు ఆగిపోతాయి, అప్పులు పాలు అయిపోతారు, ఉన్న బంగారం తాకట్టు పెట్టడం, ఆస్తులు అమ్ముకోవడం, అనారోగ్య సమస్యలు, ఇట్లా రకరకాలుగా మానవుని ఈ శని ప్రభావం బలంగా పీడిస్తుంటుందమ్మా. అది ముందుగా గమనించుకొని కనుక వెంటనే మంచి జ్యోతిష్యుడు చూపించుకొని ఏం నడుస్తుంది గమనించుకొని వెంటనే ఆ శనికి చేసినట్లయితే కొంత ఆ ఇబ్బందుల నుంచి బయటపడి బ్రతుకు తిరుగు మార్గం దొరుకుతుంది. వాళ్ళు ఉన్న స్థాయిలో ఏంటంటే కాలం గడవాలి, వ్యాపారం చేయకపోయినా రోజులు గడిస్తే ఆ శని ప్రభావం తొలగిపోయిన తర్వాత మళ్ళీ మంచి రోజులు వస్తాయి. వాడు ఎంత అట్టడు స్థాయికి వెళ్ళినా సరే ఆ శని ప్రభావం మాత్రం అట్లా యావరేజ్గా ఉంటుంది. ఆ టైంలో ఎక్కువ ఆశపడకూడదు, ఏదో సంపాదించాలి, ఏదో వ్యాపారం చేయాలి, అద్భుతాలు చేయాలని ప్రయత్నం చేయకూడదు ఈ సమయంలో, శని సమయంలో. అట్లా కాకుండా వ్యాపారం చేస్తా ఏదో పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలని పెట్టుబడి పెడితే మొత్తం సర్వనాశనం అయిపోయి ఉన్న డబ్బులు మొత్తం అప్పులు పాలైపోయే పరిస్థితి వస్తుంది. గమనించుకొని వ్యాపారం చేసేవాళ్ళు ముందుగా చూపించుకోవాలి, ఎట్లా ఉంది, నా సమయం బాగుందా, వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా, ఇటువంటి దశలు ఏమైనా ఉన్నాయా అని గ్రహించుకొని కనుక వ్యాపారం మొదలు పెడితే ఇటువంటి ఇబ్బందులు రావు. చూడకుండా కనుక ఇట్లాంటి సమయంలో దిగితే ఖచ్చితంగా నష్టపోవడం జరుగుతుంది. గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నాయి, ప్రేక్షకులు కూడా చక్కని పరిహారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. ఓకే, ఇదండి వాటి లక్ష్మీ గణపతి జ్యోతిష్యపీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో పడి కలుసుకుందాం. నమస్కారం.